డిండి మండల కేంద్రంలో నేరాల నియంత్రణ భద్రతా పెంపులో భాగంగా శనివారం రోజు మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల ఏర్పాటు ఎస్ఐ బాలకృష్ణ అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా డిండి గ్రామ యువకులు, వివిధ పార్టీల నాయకులు, అన్ని రకాల వాణిజ్య వ్యాపారస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఐ బాలకృష్ణ మాట్లాడుతూ జాతీయ రహదారి, అనేక రకాల రోడ్డు ప్రమాదాలు, చోరీలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా మన గ్రామానికి సీసీ కెమెరాలు నిఘా ఎంతో అవసరమని, వాటి యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ నాగరాజు, హుస్సేన్, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు నూకం వెంకటేశ్వర్లు, ఏటి కృష్ణ, గడ్డమీది సాయి, ఈశ్వర్, ఐలేష్ చారి, రషీద్, శ్రీధర్, ఉమర్, భీమాచారి, సురేష్, జాంగీర్ బాబా తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరినీ పిలిచి మళ్ళొకసారి చెప్పాలి. ఇంతకుముందుకు మనకు ఎప్పుడూ సీసీ కెమెరా అనేది ఒక 10 సంవత్సరాల నుంచి లేనట్టుంది ఇండియాలో. అప్పుడెప్పుడో 2017లోనో 16లో పెట్టిరట. ఈసారి మనము ఒక్కసారి పెట్టినామంటే అవి 18లో పెట్టిరట. ఎక్కడ సీసీ కెమెరా లేదు డిండిలో ఏదైనా అఫెన్స్ అయిందంటే ఇంకా మనకు వాడు దొరకడిగా. అది అట్లుంది పరిస్థితి. సీసీ కెమెరా అనేది ఇప్పుడున్న టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్. అది ఎవరికైనా, మెయిన్గా ఎవరైతే బిజినెస్ పర్పస్లో ఉన్నారో వాళ్ళకే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు రీసెంట్గా చాలా ఊళ్ళలో చూసినాం, సూర్యాపేట కానీ, హుజూర్నగర్ కానీ, అక్కడ ఈ బ్యాంకులలో వచ్చి మనం పట్టుకోగలుగుతున్నాం. కానీ ఆ టైం టేకెన్ వరకు తీసుకుపోయిన బంగారం ఉండదు, డబ్బులు ఉండవు, అంత లాస్. అది ఎవరు ఇబ్బంది పడతారంటే ఒక షాపు ఇబ్బంది పడారంటే మనందరికీ ఎఫెక్టే. అది ఒక షాప్లో, ఒక బ్యాంకులోనో, ఒక షాప్లోనో దొంగతనం జరిగిందంటే చిన్న అమౌంట్ అది జరగట్లే, చాలా పెద్ద అమౌంట్ చేసిపోతున్నారు. డ్యామేజ్ కోట్ల నష్టం వస్తుంది. ఆ ఫ్యామిలీ బిడ్డం పడిపోతుంది, వాళ్ళంతా ఇక డ్యామేజ్. దానికంటే అందరం తలా కొంచెం వేసుకొని మనం సీసీ కెమెరాలు అనేది పెట్టుకున్నట్టయితే అది మనకు జరగగానే ఎమ్మటే తెలుస్తుంది. మనము రికవరీ ఎవరు దొంగలు వాళ్ళు ఇటు సైడ్ కూడా చూడరు, అలా కూడా తెలుస్తుంది ఎట్లా ఉంది పరిస్థితి, డిండి చేయాలా అది ఇది అని చెప్పేసి. నాట్ ఓన్లీ క్రైమ్,